నల్గొండ పట్టణంలోని 17, 35 డివిజన్ల పరిధిలోని పద్మశాలి నగర్లో పందుల బెడదను వెంటనే నివారించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వంశీకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. పద్మనగర్లో పందుల బెడదను నివారించాలని కోరుతూ సోమవారం సిపిఎం 17, 35 డివిజన్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ బతుకమ్మ కుంటకు ఆనుకుని సుమారు 150 ఓట్లు ఉన్న చిన్న పద్మశాలి నగర్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పందులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయని తెలిపారు. వాటిని నివారించడంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే బతుకమ్మ కుంట కట్టపై పాత పరుపులు, సోఫా సెట్లు, ఇండ్ల కూల్చివేత, మట్టి తదితర వ్యర్థాలను పడేయడంతో ఆ ప్రాంతం మరో డంపింగ్ యార్డుగా మారిందని, వెంటనే శుభ్రపరిచి పందుల బెడదను నివారించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం 17, 35వ డివిజన్ శాఖ కార్యదర్శి గంజి నాగరాజు, కాలనీవాసులు మూషం రమేష్, మూషం వెంకటేశ్వర్లు, మూషం శేఖర్, మూషం గణేష్, పుట్టబత్తుల దశరథ, పున్న జానకిరాములు పాల్గొన్నారు. 17, 35 వార్డు సంబంధించినటువంటి పద్మశాలి నగర్లో అక్కడ పందుల పెంపకం జరుగుతూ ఉంది. దాని ద్వారా అక్కడ ఉన్న ప్రజలకు తీవ్రమైన అసౌకర్యానికి గురవుతూ ఉన్నారు. అక్కడి ప్రజలంతా కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలిశాం. వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తక్షణం ఆ పందుల నివారణ కోసం చర్యలు చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు అక్కడ దోమలు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి, పక్కన బతుకమ్మ కుంట ఉండడం ద్వారా మురికి దుర్గంధం, ఇతర విపరీతమైన దుర్గంధం రావడంతో ఇబ్బంది జరుగుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇక్కడ బతుకమ్మ కుంట సంబంధించిన కట్టాయమటి కూడా చెత్త చెదారం చాలా పెరగబోతుంది. నల్గొండ టౌన్లో జరుగుతున్నటువంటి పాత ఇండ్లు కూలగొట్టింది కానీ పాత పరుపులు అవన్నీ కూడా చెత్త ఒక మరో డంపింగ్ యార్డ్ లాగా మారుతున్న పరిస్థితి. గతంలో మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అక్కడ పరిశీలన చేసినాం. చర్యలు చేపట్టాలని చెప్పి పరిశుభ్రత పాటించాలని చెప్పి అధికారులు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 17, 35 వార్డు పద్మశాలి నగర్లో ఈ మధ్యకాలంలో పందులు విపరీతంగా అయినాయి. ఆ పందుల పెంపకందారికి కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అలాగే ఇప్పుడు పద్మశాలి నగర్ కుంటకట్టెంబడి కూడా ఖరాబైన పరుపులు, సోఫాలు, చనిపోయిన జంతువుల మృత కళేబరాలు, మున్సిపాలిటీకి సంబంధించిన కొంతమంది ఎవరు లేని సమయంలో అక్కడ కొద్దిగా చెత్త కూడా పోవడం జరుగుతుంది. అలాగే ఈ ట్రాక్టర్ మీద కప్పే తార్పాలు కూడా కొన్నిటికి లేకుండా కూడా ప్రయాణం చేస్తున్నాయి. ఇవన్నీ జర శుద్ధి చేసి మంచిగా చేయాలని చెప్పేసి 17, 35 వార్డు తరపున సిపిఎం పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం.